బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, సో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని మొదటగా తీసుకురావడం అనేది జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్, అలాగే హరీష్ రావు, అలాగే కేటీఆర్ త్వరలో జైలుకి వెళ్తారు అని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్పుకొచ్చారు. ఈ మధ్య కాలంలో ఒక 4-5 మంది ఎమ్మెల్యేలకు కూడా హైకోర్టు నోటీసులు ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో మరి ఇది వేగం పెంచుతూ దాదాపుగా 15 నెలలు అవుతుంది. 15 నెలలుగా చేసింది ఏంది, అక్కడ ప్రభాకర్ రావు ఏమో అమెరికాలో ఉండడం, తర్వాత శ్రావణ్ రావులు ఇద్దరు కూడా అందుబాటులో లేరు. వీళ్ళని తీసుకురావాలంటే రెడ్ అంటే నోటీసులు ఇవ్వడం అనేది జరగాలి. సో మొత్తానికి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది, రెడ్ నోటీసులు జారీ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ హైదరాబాద్ పోలీసులు కేంద్ర హోమ్ మినిస్టర్ అలాగే హోంశాఖ తోటి మాట్లాడి అమెరికాకి ఈ నోటీసులు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వన్స్ ఇది కనుక వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కడున్నా కూడా కొన్ని రోజుల్లో రావాల్సి ఉంటుంది. ఇప్పటికే వాళ్ళ పాస్పోర్ట్లు కూడా సీజ్ చేయడం అనేది కూడా జరిగింది. సో మరి త్వరలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది ఒక కొలిక్కొచ్చే అంటే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి దీంట్లో ఉన్నటువంటి నిందితులు ఎవరు బాధితులు అనేది త్వరలో తెలుస్తుంది. అండ్ మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ వల్ల వారి సొంత కుటుంబాలకి కూడా ట్యాప్ చేశారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ట్యాప్ చేశారు, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ట్యాప్ చేశారు. వన్స్ వాళ్ళ లిస్ట్ కనుక బయటకు వస్తే అసలు బీఆర్ఎస్ పార్టీలో ఒక్కడు కూడా ఉండడు అని చెప్పేసి కూడా ఇటు అధికార పార్టీ వాళ్ళు అటు బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి మాట. మరి వాళ్ళిద్దరు ప్రభాకర్ రావు అలాగే శ్రావణ్ రావులు కనుక వస్తే ఎవరు ఏంటనేది త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంటది. మరి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఇందులో ముగ్గురిట్లో ఎవరు ప్రధాన సూత్రధారి అనేది త్వరలో బయటపడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.